ఓయూలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎన్సీసీ గేటు దగ్గర చెలో అసెంబ్లీకి ముట్టడించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం మనం బ్రేకింగ్ ప్లేట్ చూస్తున్నాం. ఓయూలో పరిస్థితి చూస్తే ఉద్రిక్తంగా ఉంది. ఓయూలో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. చెలో అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. అలాగే ఎన్సీసీ గేట్ దగ్గర పోలీసులు బాగా మోహరించారు. మనం బ్రేకింగ్స్ చూస్తున్నాం. అక్కడ పోలీసులు చాలా ఎక్కువగా ఉన్నారు. విద్యార్థులను అడ్డుకుంటున్నారు పోలీసులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, ప్రస్తుతం ఓయూలో పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే ఎస్టీల రిజర్వేషన్ ను 6% నుండి 10% పెంచాలని డిమాండ్ చేస్తూ ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీని అటు ఎస్టీ జేఏసీ సంబంధించి గిరిజన జేఏసీతో పాటుగా మిగతా జేఏసీలన్నీ కూడా విద్యార్థి జేఏసీలు ఈ రోజు చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. ఈ అసెంబ్లీ ఆర్ట్స్ కాలేజ్ నుండి మొత్తంగా ఈ ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీ ఎన్సీసీ గేట్ వరకు చేరుకోగానే పోలీసులు ఈ ర్యాలీని అడ్డుకున్నారు. ప్రస్తుతం అయితే అందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఓయూపీఎస్ కు తరలించారు. అయితే ముఖ్యంగా తమ డిమాండ్ ఎన్నో రోజులుగా తాము న్యాయబద్ధమైన డిమాండ్ చేస్తున్నాం. అయినా ఇటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10% రిజర్వేషన్ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. హామీని మర్చిపోయారంటూ విద్యార్థులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ మొత్తంగా ఈ ఆందోళన బాట పట్టడం జరిగింది. అయితే ఏదైనా ప్రస్తుతం అసెంబ్లీ సంబంధించి ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీ అనుమతి పోలీసులు స్పష్టం చేశారు. ముందస్తుగానే ఈ రోజు ఉదయం నుంచే మొత్తం అన్ని చోట్ల కూడా మొత్తం ఓయూ చుట్టుపక్కల కూడా భారీగా పోలీసులు మోహరించడం కాకుండా మొత్తం మీద విద్యార్థులు ఇంతకుముందు అరెస్ట్ చేసి పిఎస్ కు సంబంధించి రమణ, అయితే దీంట్లో నేతలు కానీ ఎవరైనా నాయకులు కానీ పాల్గొనే అవకాశం ఉందా ఈ ర్యాలీలో? ప్రస్తుతానికి ఎలాంటి నాయకులు చేరుకోలేదు. కేవలం విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున జైలుకి సంబంధించిన విద్యార్థులు తల్లి రావడం జరిగింది. ఆర్ట్స్ కాలేజీ నుంచి ఈ ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీ ఎన్సీసీ గేట్ వద్దకు చేరుకోగానే మొత్తంగా పోలీసులు బారికేడ్ల సాయంతో వాళ్ళు అడ్డుకున్నారు. వారు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చేసుకుంది. కానీ మొత్తం మీద పోలీసులు వారందరినీ కూడా అరెస్ట్ చేసి ఓయూపీఎస్ తరలించారు. రైట్, థ్యాంక్ యూ రమణ. Go!